హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏంటి సంత అంతా చూస్తున్నారా? ఆల్రెడీ తమిళలో చూసారు కదండి. అవునండి, సో మేమైతే ఊరైతే వెళ్ళబోతున్నాం. ఏంటి ఇప్పుడు ఏంటి స్పెషల్ అనేసి అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనుకున్నాం ఏంటంటే, లాస్ట్ ఏప్రిల్లో వెళ్ళాం కదా, మళ్ళీ పండక్కే వెళ్ళాలనేసి అనుకున్నాం. కానీ ఇప్పుడైతే వెళ్ళవలసి వస్తుంది అనమాట. సో ఎందుకు అన్నదైతే చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత షాపింగ్ చేశాను నేనైతే అసలు. ఇదన్నీ కూడా నా గురించి కాదు, ఒక 2 ఐటమ్లు మాత్రమే నా గురించి అనమాట. నీకు కూడా ఉన్నాయి కదా, ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇవి వచ్చేసి నా శారీస్. ఈసారి అయితే శారీస్ ఎక్కువగా పట్టుకుంటున్నానండి. ఎప్పుడు ఎవరైనా ఫంక్షన్ అయినా డ్రెస్సులు అవి వేసుకోవాల్సి వస్తుంది కదా, ఈసారి శారీస్ వేసుకుందాం అన్నట్లుగా. ఇది కూడా నేను తీసుకుని డిస్టర్బ్ చేయకున్నానా. సో ఇది కూడా నేను తీసుకున్నది అనమాట. ఇక్కడే సుమంగళిలో తీసుకున్నాను, ఎక్కువగా అక్కడే షాపింగ్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా అక్కడే అనమాట. అండ్ రాఖీ ఫెస్టివల్ కూడా అక్కడే ఉండబోతున్నాము. సో ఎలాగో మా హస్బెండ్కి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళు రాఖీ కడతారు కదా, సో వాళ్ళ గురించి కూడా కొంచెం షాపింగ్ చేశాను, నా గురించి కూడా చేశాను. అండ్ ఎందుకు వెళ్తున్నాం అన్నది చెప్తాను కదా, సో వాళ్ళ గురించి కూడా చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ శారీస్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టుకున్నాను. ఒక డ్రెస్సులు అయితే ఒక 4 ఇలా పట్టుకున్నాను మా హెంచిక కోసము. మా బాబు గురించి చాలా బాగా షాపింగ్ చేసాం అనమాట ఈసారి మాత్రం. ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12 అయింది. నాకు ఎప్పుడు కూడా నైట్ సర్దుకోవడమే అవుతుందండి, ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కదా. ఇదిగోండి మా పిల్ల అయితే ఇంకా పడుకోలేదు, ఓన్లీ మా సహర్ష అయితే పడుకున్నాడు. ఇంక ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. రేపు ఈవినింగ్ 4:30కి బెంగళూరు నుంచి ట్రైన్ అండి. సో ఇంకా రేపైతే మార్నింగ్ 11:30-11కి ఇలా స్టార్ట్ అయిపోవాలి. సో ప్రస్తుతానికైతే మేము సర్దుతూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉంటే నాకు సర్దడం అయితే కుదరదు, జస్ట్ ఒక అప్డేట్ ఇద్దాం అన్నట్లుగా అలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే సర్దుకున్న మొత్తం అయిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ 2 బ్యాగులు అయితే ఉన్నాయన్నమాట. ఒక బ్యాగ్ నాకు పిల్లలకి, అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి మా హస్బెండ్కి అనమాట. మా హస్బెండ్ కూడా వస్తున్నారు. సో ఇదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. నా బ్యాగ్లో అయితే నావి పిల్లలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా జ్యువెలరీ బాక్స్ అదంతా కూడా నా దాంట్లోనే అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా అక్కడే ఉండబోతున్నాము. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అక్కడికి కావాల్సినవి కొన్ని దేవుడి సామాన్లు అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏమి ఉండవు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆ నైట్ టైంలో సర్దుకుంటున్నానండి. ఎందుకంటే నాకు నైట్ టైమే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. బాబు వన్స్ పడుకున్నాడంటే మళ్ళీ మార్నింగ్ లెగుస్తాడు, మధ్యలో ఒకసారి లెగుస్తాడు అంతే. ఇంకా సరేలే ఇదే కరెక్ట్ టైం అన్నట్లుగా నేను ఎప్పుడు జర్నీ చేసినా సరే పిల్లలకి పడుకోబెట్టేసి నేను చేసుకుంటాను అనమాట. అన్నీ సర్దుకోవడం కానీ ఇంకేమైనా మర్చిపోతే ఆ బ్యాగ్ దగ్గర పెట్టుకోవడం, అంటే అన్నీ ఒకేసారి మనకి గుర్తుండవు కదా, అలా అని చెప్పేసి ఏవేవైతే ప్యాక్ చేయాలో అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ ఆ విధంగా ప్యాక్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా షాపింగ్ చేసినవండి. ఈసారి అయితే కొంచెం ఎక్కువగా షాపింగ్ చేశాను. ఇంకా ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను. అప్పుడు టైం వచ్చేసి 2 అవుతుందన్నమాట. ఇంకా బ్యాగ్ జిప్ వేసేద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఇంకేమైనా పెట్టడానికి అవుతాయి అన్నట్లుగా అలా వదిలేసాను. ఇంకా సైడ్కి ఉన్నవి బ్యాగ్లో పట్టలేదన్నమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ బ్యాగ్లో పెట్టేద్దాం అన్నట్లుగా అవైతే సైడ్కి పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పాలు అయితే ఉండిపోయాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఉండం కదా, ఊరికే పోతాయి అన్నట్లుగా ఏం చేశారంటే మా హస్బెండ్కి బ్రెడ్ తీసుకొని రమ్మానని, ఇంకా అదే పాలతో బ్రెడ్ స్వీట్ చేశాను కదండి. సో అది ఇంకా టేస్ట్గా ఉంటుంది, తింటారు కదా అన్నట్లుగా ఊరికే పాలు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా ఆ టైంలో అండి 2:30 అవుతుందన్నమాట. ఆ 2:30 టైంలో నేను చేసుకున్నాను. అంటే మళ్ళీ మార్నింగ్ అవ్వదు కదా, పులిహోర అవన్నీ చేయాల్సి వస్తుంది అన్నట్లుగా ఈ విధంగా ఫైనల్గా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. అయిపోయింది అనమాట. నైట్ 3 వరకు అండి, అంటే 1:30 వరకు మొత్తం సర్దుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్వీట్ చేశాను. 3 అయిపోయింది. మళ్ళీ 3కి పడుకొని మార్నింగ్ 7కి లేచేసి 7 to 10:30 అయితే నాన్ స్టాప్ పని చేస్తూనే ఉన్నాను అనమాట. ఫైనల్ గా అయ్యిందనమాట. అంటే సింగిల్ గా వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలతో అంటే వాళ్ళ బట్టలు మా బట్టలు ఫుడ్ అని అది ఇది అని చెప్పేసి ఇంకా ఒక్క లగేజ్ తో వెళ్దాం అనుకుంటే ఇదిగోండి ఫుడ్ లగేజ్ తో కలిపి 3 అయ్యాయండి. సో ఇంకా టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళాలి ట్రైన్లో. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నా? ఎవరికి రావాలి ఫాస్ట్ గా. కన్యా రారా, సహర్ష్ రా. పదండి. మా హెంచికకి షికార్లు అంటే గొప్ప ఇష్టం అండి కదనే, అంతేనా? అమ్మ ఈ 3 బ్యాగులు అది ఐరన్కి. ఇంకా వీళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్. వీడైతే డోర్ వేసేసి రెడీకి వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తున్నాడు. సహర్ష్, ససు
బాయ్ పండి అదేని. ఇంకా ఇక్కడ వచ్చేసి లగేజ్లు అన్నీ కూడా కిందకి తెచ్చామన్నమాట. ఓన్లీ 2 బ్యాగ్లే మావి, అది వచ్చేసి ఐరన్కి ఇవ్వడానికి దారిలోనే ఉంటుంది కదా అన్నట్లుగా ఆ బ్యాగ్లో వేసేసారనమాట. ఇంకా మేము ఎప్పుడు కూడా ప్రతిసారి అంటే టైంకి ముందుకు వెళ్ళింది లేదు, అంటే నెమ్మదిగా వెళ్తాము అలా ఎప్పుడు కూడా అవ్వదన్నమాట. అదేంటో తెలీదు, ట్రైన్కి టైం అయిపోతున్న టైంకి మేము బయలుదేరుతాం అనమాట. ఇంకా హడావిడిగా అయిపోతుంది ప్రతిసారి ఇలానే. ఇక్కడ చూడండి ఎంత అర్జెంట్ మీద పట్టుకొని వెళ్ళిపోతున్నామో అసలు. బాయ్ 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 చేసే బాబాయ్కి. ఇంకా మైసూర్లో ట్రైన్ ఎక్కేసి బెంగళూరులో అయితే దిగేసాము. మా మరిది అయితే రావట్లేదండి, వాళ్ళు ఫ్రెండ్స్తో తిరుపతి అయితే ప్లాన్ చేశారు, అలా అని చెప్పేసి రాలేదు. ఇంకా మేమైతే ఇక్కడ బెంగళూరు స్టేషన్ మెజెస్టిక్లో అయితే దిగాము, కానీ ఇక్కడైతే ట్రైన్ రాదనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఆటోలో అయితే బయలుదేరిపోయామన్నమాట వేరే స్టేషన్కి. సో ఆ స్టేషన్ అయితే నాకు అచ్చం ఎయిర్పోర్ట్ లాగానే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఎంత బాగా అనిపిస్తుందో, చాలా క్లీన్గా ఉంటుంది అనమాట ఈ స్టేషన్. ఇంకా ఇక్కడికైతే 4:30కి ట్రైన్ వస్తుంది అనమాట, హంసఫర్ ట్రైన్ మేము ఎక్కేది. సో ఇక్కడ నుంచి ఒక కొత్త పరిచయం అన్నది స్టార్ట్ అయింది, చాలా బాగా అనిపించింది అనుకోండి అసలు. ఇదిగోండి ఈ పెద్ద ఆయన ఉన్నారు కదండి, చాలా అంటే చాలా క్లోజ్గా మాట్లాడారు. అక్కడే జస్ట్ పరిచయం అయ్యారనమాట. జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ క్లోజ్ అయ్యారు. ఇంకా మా హస్బెండ్కి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అనమాట. ఇంకా పెద్దవారు కదా అన్నట్లుగా హెల్ప్ చేయడానికి అలా బ్యాగ్లు అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే నాకు చాలా ముచ్చట అనిపించింది. అంటే మా హెంచిక పెద్దవాళ్ళతో అంటే తాతయ్య లాంటి వారు కదా, సో ఇంకా అలా చేతులు పట్టుకొని ఎప్పుడూ నడిచింది లేదనమాట. అంటే తనకి అదృష్టం అయితే లేదు. ఇంకా ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది, అలా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను. చాలా బాగా మాట్లాడుకున్నారు. ఆయన కూడా పిల్లలతో ఎలా మాట్లాడాలన్నది, హెంచిక కూడా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలనేసి అలా చక్కగా మాట్లాడుకున్నారనమాట. ఇంకా వాళ్ళది వచ్చేసి B12, మాది వచ్చేసి B14 అనమాట. ఇంకా అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఆంటీ గారిని కూర్చోబెట్టేసి ఇంకా మా దగ్గరికి అయితే వచ్చారు. అలా 2 hours టైం స్పెండ్ చేశారండి మాతో అయితే. ఏంటి సడన్గా మా తమ్ముడు కనిపించాడు అనేసి అనుకున్నారా? మా తమ్ముడు అయితే బెంగళూరు స్టేషన్లో అయితే ఎక్కాడనమాట. ఇంకా బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా తమ్ముడు బెంగళూరుకి వచ్చాడు. ఏంటి అన్నది కూడా నేను త్వరలో ఆ గుడ్ న్యూస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయనతో మాట్లాడుతున్నాం అనమాట. ఆయన అంటే కష్ట సుఖాలు అవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. చాలా క్లోజ్గా అనిపించిందండి మాకైతే ఆయనతో. అంటే ఒక ఇంట్లో మనిషితో మాట్లాడుతున్నట్టే అనిపించింది అనమాట. మా హెంచికతో ఆయన అంత క్లోజ్గా ఉండటం కానీ, మాతో కానీ అసలు పరిచయం లేని వ్యక్తి అంత తొందరగా కలిసిపోయి ఫ్యామిలీ మ్యాటర్స్ అవన్నీ కూడా చాలా బాగా మాట్లాడుకున్నాం అనమాట. అంత క్లోజ్ అయిపోయాము. ఇంకా 2 hours వరకు అయితే మాతో స్పెండ్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఆంటీ ఒక్కరన్నట్లుగా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా పిల్లలతో అయితే ఆడుతున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళా కానీ ట్రైన్లో పిల్లలు అయితే ఉంటారనమాట. మా హెంచికకి ఇంకా ఫుల్గా టైంపాస్ అయిపోతుంది. ఇంకా మా హెంచిక అయితే ఈ ఏజ్ ఓకే అండి, అంటే అంతగా అల్లరి పెట్టడం అలా ఏమీ లేదు. కానీ మా సహర్ష్ మాత్రం ఫుల్గా చుక్కలు చూస్తామండి. వాడితో మాత్రం అసలు ఉన్న చోటే ఉండడు అసలు. ఇంక ఇక్కడ వచ్చేసి పైకి వెళ్తాను, కిందికి వెళ్తాను అన్నట్లుగా, పైకి ఎక్కితే కిందికి దిగుతాను, కిందికి ఎక్కితే పైకి దిగుతాను అన్నట్లుగా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ అలా జోకులు వేసుకుంటూ రీల్స్ తిక్కుంటూ అలాగా టైం అయిపోయిందనమాట. గుడ్ మార్నింగ్ హెన్షిక. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి టైం 6 అవుతుంది. ఇంట్లో అయితే 7:30 అయినా సరే మెలకు రాదు. కానీ ఇలా జర్నీలు చేసినప్పుడు 6కే పిల్లలకి మాకు మెలకు వచ్చేస్తుంది. అదేంటో తెలియదు, కొంతసేపు పడుకుందామన్నా సరే అవ్వదు. ఇంకా పిల్లలు కూడా వెంటనే లేచేసారనమాట. ఇంకా రాజమండ్రి మార్నింగ్ 7కి 6:30కి ఇలా వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అక్కడ టిఫిన్ బాగుంటుంది కదా అన్నట్లుగా తీసుకున్నారు. కానీ ఇంకా స్టేషన్లో టిఫిన్ స్టేషన్ లాగానే ఉంటుంది కదా, ఇంకా సరే ఇంకా కడుపు నింపుకోవాలి కదా అన్నట్లుగా ఇంకా అలాగా ఇడ్లీ వడ తీసుకొని వస్తే తినేసాము. ఇంకా మా హెంచిక పూరి కావాలని అల్లరి పెట్టింది, కానీ జర్నీలో అస్సలు తిండి అయితే తినదండి. అది ఒక్కటే నచ్చదు నాకు జర్నీ చేయాలంటే. ఇంకా సహర్ష కూడా ఇంకా అంతగా ఏమీ తినలేదన్నమాట. ముందు రోజు అయితే పులిహోర తీసుకొని వచ్చాను కదా, సో ఆ రోజు అయితే తినేసాము చక్కగా. మధ్యాహ్నం స్టేషన్ దిగేసి తినేసాము. ఇంకా నైట్ కూడా ట్రైన్లో అయితే పులిహోర చక్కగా తినేసాము అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్కి ఉండదు కదా, అలా అని చెప్పేసి ఆ డే మధ్యాహ్నము అండ్ మార్నింగ్ అయితే బయట అయితే తిన్నాము. బయట అంటే ఇలా ట్రైన్లో టిఫిన్ చేసేసాము. ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఇంకా బయట అయితే లంచ్ కూడా చేసేసామన్నమాట. ఇంకా ఈ విధంగా ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి పిల్లలకి తినిపించేసి ఇంకా వీళ్ళకి కూడా పెట్టేశాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా అంటున్నారు పిల్లలకి తినిపించాలంటే చాలా పేషెన్సీ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైజాగ్ వచ్చిందండి. అదిగోండి అక్కడ బోర్డు కనిపిస్తుందా, విశాఖపట్నము. సో ఫైనల్ ఇప్పుడు టైం ఎంత అయిందండి? 10:30. 10:30కి విశాఖపట్నం, 12:30కి శ్రీకాకుళం. ఇంకొక 2 అవర్స్లో అయితే అయిపోతుంది. మా బాబు అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇదిగోండి ఇంకా ఇప్పుడే పడుకున్నాడు అనమాట. ఒక అరగంట అయ్యింది. శ్రీకాకుళం వచ్చిన వరకు పడుకుంటే ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చి 2 గంటలైనా సరే. ఎక్కిన నుంచి అస్సలు నో రెస్ట్ అనమాట. నైట్ పర్లేదు 4:30కి ఎక్కామా, 4:30 నుంచి మళ్ళీ నైట్ 9 వరకు అసలు విసిగించాడు అనమాట. ఇంకా మార్నింగ్ అంతా కూడా విసిగించాడు. ఇంకా సరే అని చెప్పి అలా పడుకోబెట్టాను. ఆయన కనిపిస్తున్నాడు. ఆ బాబు మాత్రం అల్లరి లేకుండా పడుకున్నాడండి. బెంగళూరు నుంచి శ్రీకాకుళం వరకు పడుకొనే ఉన్నాడు. అనుకోండి కళ్ళకు ఒక గంతలు కట్టేసి చక్కగా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకున్నాడు అనమాట. ఏడవకుండా అల్లరి లేకుండా పడుకున్నాడు. బ్యాగ్ ఎక్కడుందో వాడికి తెలియదు. ఒక మనిషి మాత్రం పడుకున్నాడు. చూడండి ఇలా ఉంటది అనమాట. సంతు సంతు మామకు చెప్పు, హెనీ శ్రీకాకుళం వచ్చిందని చెప్పెళ్ళు. వెళ్ళు పిలు, చెప్పు చెప్పు చెప్పు, గట్టిగా గట్టి కొట్టు, ఎక్కిసి కొట్టు. వచ్చి దిగిపోదమ్మా, పదండి. ఫైనల్లీ మా శ్రీకాకుళం స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ 5 మినిట్స్ కంటే ఎక్కువగా అయితే ట్రైన్ ఆపరండి. ఇంకా అలా అని చెప్పేసి త్వరగా దిగేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా దిగ్గానే అసలు సమ్మర్లో వచ్చామా లేదంటే ఈ శ్రావణ మాసంలో వచ్చామా అర్థం కాలేదు. నేను ఏం చేశానంటే చలేస్తుందేమో అని చెప్పేసి పిల్లలకి స్వెటర్లతో సహా తీసుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే ఎండ చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అంతగానం ఎండ ఉంది. అవును, ఇంతకీ చెప్పలేదు కదండి మేము ఎందుకు ఊరొచ్చాము అనేసి. సో ఎందుకు వచ్చామంటే కనుక ఇంత సడన్గా మా అక్క వాళ్ళ పాప మెచ్యూర్ అయిందనమాట. అంటే మా అమ్మ వాళ్ళ అక్క, మా పెద్దమ్మ ఉన్నారు కదండి. సో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. అంటే మా అక్క కూతురు అయితే మెచ్యూర్ అయ్యారు. సో అలా అని చెప్పేసి ఆ ఫంక్షన్కి అయితే ఇంకా రావాల్సి వచ్చింది. ఫైనల్లీ ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంకా కార్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారు. ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గర కూడా వచ్చేసామండి. ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము 3 నెలల తర్వాత. అదిగోండి ఫ్రెండ్స్, రాండి ఫ్రెండ్స్ మా ఇంటికి. అమ్మా ఇగోండి బాల్ తీసుకుని వచ్చారండి. పాపం నొలగ జోడి నుంచి వచ్చాడండి. అమ్మా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫుల్ టైర్డ్ అయిపోయాం. నిన్న 11 గంటలకి ఇంటి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ ఇంటికి 2 గంటలకు వచ్చామండి మధ్యాహ్నం. ఫైనల్గా వచ్చేసాము. రండి ఎంచుకో. ఎక్కడికి వచ్చామే చింతల్లి? ఎక్కడికి వచ్చా? ఎరపాడు వచ్చామా? వెరీ గుడ్. రండి రండి రండి. ఏడికి పోయినవరా నువ్వు? ఎందుకు పోయినవరా? అమ్మయ్య ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికైతే వచ్చామండి. ఫుల్గా అలసిపోయి మీకు రెస్ట్ కావాలి. ఇంక ఇక్కడితో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్. ఇంక ఇక్కడ నుంచి ఊరు వీడియోస్ అయితే వస్తాయి, మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి.